హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఓల్డ్ పంజాబీ డ్రెస్, మనకి బాగా సెట్ అయినటువంటి ఓల్డ్ పంజాబీ డ్రెస్ తోటి ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఒక్కసారి వీడియో చూస్తే అర్థమైపోయేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తెలుసుకుందామండి. పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఫస్ట్ అయితే మనం ఒరిజినల్ క్లాత్ని పక్కన పెట్టుకుని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ వచ్చేసి పంజాబీ డ్రెస్ అనగానే మనకి 2 మీటర్స్ లైనింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చూడండి, లైనింగ్ మొత్తం ఇక్కడ నేను ఓపెన్ చేశాను. దీనిని మనం ఒక ఫోల్డ్ చేసుకోవాలి. మనకి మొత్తము ఒక 2 మీటర్ల పొడవు ఉంటుంది కదా క్లాత్, ఇదంతా కూడా జస్ట్ మనం ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఇలాగా 2 చివర్లని ఇట్లా సగానికి కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ వచ్చేసరికి నాకు ఎడమ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్లో ఉందండి. ఓపెన్స్ వచ్చేసి రైట్ హ్యాండ్ వైపుకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇట్లా మడతలు అవి ఏం లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత దీనిని ఇట్లా ఒక ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చివరికంతా ఫోల్డ్ చేయొద్దండి. ఫోల్డ్ చేస్తే మీకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి పంజాబీ డ్రెస్కి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మీలో చాలామందికి ఎంతవరకు ఫోల్డ్ చేయాలో మాకు ఎలా తెలుస్తుందండి, మీరు చెప్పేశారు కదా అనే డౌట్ ఉండొచ్చండి. ఆ డౌట్ వచ్చినప్పుడు మీరు ఆది పంజాబీ డ్రెస్ తీసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఆది పంజాబీ డ్రెస్ని ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కింది వైపున మనం ఇట్లా ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇట్లా మీరు పెట్టుకుని చూసుకోండి. ఆది డ్రెస్ కన్నా సరే లైనింగ్ క్లాత్ మనకి కనీసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకోండి. చూసారా, దీనికన్నా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే మనకి పంజాబీ డ్రెస్కి కట్స్ వస్తాయి కదా, దానికోసం అన్నమాట. చూడండి, ఇలాగా మనకి కరెక్ట్గా నేను ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ అనేది సరిపోయింది కదా. అలా చూసుకుని సరిపడినంత వరకు ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా సరిపోతుందండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ మనము వాటర్లో తడిపాం కాబట్టి క్రాస్లు అనేటివి వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లాత్ ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, అంటే నాకు ఎడమ చేతి వైపున అనమాట స్కేల్ తీసుకుని ఈ ఎడ్జ్ల దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్, అంటే మనం షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు షోల్డర్ కుట్టు కోసం కావాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. చూడండి, 1/2 ఇంచ్ కుట్టుకు సరిపడా మార్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. అంటే మనం ఇక్కడ ముందుగానే షోల్డర్ కుట్టు కోసం మార్క్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా 2 మార్కింగ్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీకు బాగా సెట్ అయినటువంటి ఆది పంజాబీ డ్రెస్ ఒకటి తీసుకుని, ఏ సైజు వాళ్ళైనా సరే మీకు సరిపోయినటువంటి పంజాబీ డ్రెస్ తీసుకుని ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పంజాబీ డ్రెస్ని సగానికి ఫోల్డ్ చేయండి. షోల్డర్స్ 2 కూడా సమానంగా పెట్టుకుని దీనిని ఇట్లా సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ యొక్క ఫోల్డింగ్, ఈ ఆది డ్రెస్ యొక్క ఫోల్డింగ్ 2 మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నేను పైన మార్కింగ్స్ చేసున్నాను కదా కుట్టు కోసం, ఈ కింది వైపు లైన్ పైన కరెక్ట్గా ఆది పంజాబీ డ్రెస్ యొక్క షోల్డర్ని పెట్టండి. అర్థమవుతుంది కదా? ఇలాగా లైనింగ్ యొక్క ఫోల్డింగ్, కొలత డ్రెస్ యొక్క ఫోల్డింగ్ 2 సమానంగా ఉండేలాగా సర్దుకోవాలి. ఫస్ట్ మనం ఆ సైజు ఈ సైజు అని లేదండి, ఇట్లా మనం కట్ చేసుకుంటే ఏ సైజు వాళ్ళైనా సరే యాజ్ ఇట్ ఈజ్ మన కొలత డ్రెస్ ఎలా ఉందో సేమ్ అలానే ఈజీగా కట్ చేసుకుని కుట్టొచ్చు. మీకు స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇట్లా ప్లేస్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా? ఇలాగా ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ దగ్గరికి వద్దామండి. నెక్ వచ్చేసి మనం కొలత డ్రెస్కి ఎలా ఉందో సేమ్ అలా అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నేను కొంచెం నెక్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం నెక్ విడ్త్ మార్క్ చేస్తున్నాం అనమాట. నెక్ విడ్త్ మార్క్ చేయడం కోసం మనం కొలత ఈ డ్రెస్కి నెక్ ఎక్కడికైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ మన వైపుకి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా నెక్ దగ్గరికి మార్క్ చేసుకోకూడదండి. మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, కొంచెం మన వైపుకి మార్క్ చేయాలన్నమాట. కరెక్ట్గా మీరు కొలత డ్రెస్ యొక్క షోల్డర్ దగ్గరికి పెట్టేశారనుకోండి, నెక్ దగ్గరికి నెక్ డీప్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ షోల్డర్ యొక్క విడ్త్ కోసం వచ్చేసరికి మనకి ఇక్కడ షోల్డర్కి హ్యాండ్కి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచు ఇట్లా హ్యాండ్ వైపుకి
ఎక్స్ట్రాగా మార్క్ చేయాలి. స్టిచ్చింగ్ కోసం అండి. ఎక్స్ట్రాగా ఎందుకు పెడుతున్నాము అంటే మనం కుట్టడం కోసం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా, దానికోసం అనమాట. ఇప్పుడు చంక దగ్గర మార్క్ చేసుకోవాలి కదా, మనం మామూలుగా అయితే ఆమ్ డౌన్ పెట్టుకుంటాం కదా, ఆ మార్కింగ్ అనమాట. ఈ మార్కింగ్ కోసం ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు కొలత డ్రెస్కి ఇట్లా ఈ విధంగా మనకి కర్వ్ తిరుగుతుందండి షేప్ అనేది. అలాగే ఇక్కడ కట్స్ పాయింట్ ఉంటుంది కదా, హిప్ లూజ్ అంటారు. ఇక్కడ కూడా మీ కొలత డ్రెస్కి ఎక్కడైతే కట్స్ పాయింట్ ఉందో సేమ్ అక్కడ ఇలా ఒక మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇక్కడ మనకి కొలత డ్రెస్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవడంలో తప్పు లేదండి. మీరు కరెక్ట్గా చేసుకుంటే ఒక్కొక్కసారి టైట్ అవ్వచ్చు, కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ కొలత డ్రెస్ కన్నా ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కింది వరకు పొడిగించండి. చాలా ఈజీ అండి మనం ఇలా కట్ చేసుకోవడము. స్టిచ్చింగ్ రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా కట్ చేస్తారు. ఇలాగైతే ఇలా కింది వరకు కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి. మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఖర్చుల కోసము. దానికోసం 1.5 ఇంచులు లేదా మీకు ఇంకా ఎక్కువ ఖర్చులు కావాలి అంటే 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఈ మార్కింగ్ ఇక్కడ మనకి ఏదైతే కట్స్ పాయింట్ ఉందో ఈ కట్స్ పాయింట్ దగ్గరికి మాత్రమే పెట్టుకోవాలి, కింది వరకు పెట్టకూడదండి. చూడండి ఇలాగా 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టాము ఖర్చుల కోసము. ఇప్పుడు ఈ హిప్ మార్కింగ్ ఏదైతే ఇక్కడ కట్స్ పాయింట్ ఉందో ఇక్కడి నుంచి 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. మనం పైన ఎంతైనా ఖర్చుల కోసం పెట్టుకోవచ్చండి, కానీ ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఏ సైజు వాళ్ళకైనా ఎలాంటి దానికైనా సరే కట్స్ కుట్టేటప్పుడు 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ 2 ఇంచులు అలా పెట్టి కుట్టారంటే కట్స్ అనేటివి నీట్గా రానే రావు, సాగిపోవడం, మెలికలు తిరగడం అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ని కొంచెం ఇట్లా క్రాస్గా అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కింది వైపు పొడవండి. చూడండి మనం కొలత డ్రెస్ కన్నా కూడా లైనింగ్ క్లాత్ తగ్గింది కదా, ఒరిజినల్ కన్నా కూడా లైనింగ్ అనేది ఎప్పుడు ఒక 2-3 ఇంచులు తక్కువగానే తీసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి లైనింగ్ పొడవు తగ్గినా ఇబ్బంది ఏం లేదు. కింది వైపు ఇక్కడ నాకు ఎడ్జులు క్రాస్ ఉన్నాయని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని కట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఈ టాప్ని అయితే తీసేసేయచ్చండి. ఇలా తీసేసిన తర్వాత మనం ఇక్కడ మార్క్ చేసుకొని ఉన్నాం కదా, నెక్ మార్కింగ్, షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా కొలత డ్రెస్ని బట్టి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫస్ట్ ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలపండి, క్రాస్ రాకుండా స్ట్రైట్గా కలపండి. తర్వాత ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, దీనిని కూడా ఇలా కలిపిస్తే ఇక్కడ మనకు ఒక ఎల్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్లో 1.5 ఇంచులు ఉండేలాగా జస్ట్ ఇట్లా ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. అంటే ఇది ఆమ్ రౌండ్ వస్తుందండి. అలాగే ఈ మార్కింగ్ కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ తోటి కలిపేయాలి. ఇట్లా ఖర్చుల కోసం పెట్టిన మార్కింగ్తో కలపకూడదండి, కలిపితే సుంచులు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి నెక్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నెక్ మార్కింగ్ వచ్చేసి నేను 5.5 ఇంచులు పెడుతున్నాను అనమాట. అంటే మన కొలత డ్రెస్ కన్నా నెక్ కాస్త కిందికి పెట్టమన్నారు, డీప్ పెట్టమన్నారు కాబట్టి 5.5 ఇంచులు పెడుతున్నాను. అంటే కొలత డ్రెస్కి వచ్చేసి 4 ఇంచెసే ఉంది నెక్ డీప్, అందుకని చెప్పేసి ఇక్కడ 5.5 ఇంచులు నెక్ డీప్ పెడుతున్నానండి. మీడియం సైజ్ వాళ్ళు లేదా బాగా లావుగా ఉన్న వాళ్ళైతే 6 నుంచి 6.5 ఇంచుల వరకు ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ మార్కింగ్ అనేది మన ఇష్టం అండి. 6 ఇంచులు పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 8 ఇంచెస్ కూడా బ్యాక్ నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ మాత్రం 6 లేదా 6.5 ఇంచులు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది పంజాబీ డ్రెస్సులకి. ఇప్పుడు మనం పెట్టిన 5.5 ఇంచుల మార్కింగ్కి ఇట్లా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇక్కడ మనకు నచ్చిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా ఒక రౌండ్ షేప్ ఇస్తున్నానండి. ఈ రౌండ్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. ఫ్రంట్కి వచ్చేసరికి చిన్న మోడల్ లాగా నెక్ డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది మనం ఎలాంటి మోడల్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను బ్యాక్ రౌండ్ని బేస్ చేసుకుంటూ బ్యాక్ నెక్ని బేస్ చేసుకుంటూ చూడండి 1 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేస్తున్నాను. ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. సేమ్ నేను పెట్టినట్లే పెట్టాలని అయితే ఏం లేదు, మీకు నచ్చిన షేప్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు.
అలాగే ఇప్పుడు మనం ఓన్లీ మార్కింగ్ మీకు అర్థమవుతుందని మాత్రమే చూపిస్తున్నానండి. నేను కటింగ్ అయితే ఇప్పుడు చేసుకోకూడదు. ఇట్లా ఇక్కడ వరకు మనం మార్క్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ మార్కింగ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ లేదా 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశానండి. ఇక్కడ నుంచి మనం ఇట్లా ఒక షేప్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకు నచ్చిన షేప్ ఇవ్వచ్చు. ఇలా ఒక షేప్ అనేది ఇవ్వాలి. చూసారా ఎంత ఈజీగానే వచ్చేసింది కదా మనకి. ఇప్పుడైతే మనం మార్క్ చేసిన విధంగా ఈ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేయాలి. నెక్ డిజైన్ అయితే అప్పుడే కట్ చేయొద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. కుట్టేటప్పుడు మనం మీకు నెక్ రౌండ్ను కూడా ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తాను. మొత్తం షోల్డరు, ఆర్మ్ రౌండ్, ఈ సైడ్ మొత్తం నీట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కట్ చేసిన తర్వాత మనకి కట్స్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టక్స్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి మనం కట్స్ కుట్టాలి అని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాం కదా ఇందాక కొలత డ్రెస్ తోటి, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్, ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. డ్రెస్ మెటీరియల్కి ఎంబ్రాయిడరీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇస్తాడు కదా, కాబట్టి ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు ఇక్కడ అర్థమవుతూనే ఉంటుంది. చూడండి ఇట్లా ఇవి ఒక్క ఫోల్డింగ్ మీద ఉందన్నమాట ఈ క్లాత్. మనం డైరెక్ట్గా 4 మడతల మీద వేసి కట్ చేస్తే క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఓపెన్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఎంబ్రాయిడరీ వచ్చిందేమో ఫ్రంట్ పార్ట్, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలా మధ్యలోకి కట్ చేసేయాలి. కరెక్ట్గా క్లాత్ని సగానికి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ వర్క్ వచ్చింది కదా, ఈ వర్క్ని కరెక్ట్గా మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా హాఫ్కి అనమాట ఈ వర్క్. ఇక్కడ మనం చూసుకుంటే తెలుస్తుంది. కరెక్ట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ముడతలు అట్లా ఏం లేకుండా మంచిగా సర్దుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసాం కదా లైనింగ్ని, ఈ లైనింగ్ పీస్ని దీనిపైన పెట్టేసుకోవాలి. పెట్టే ముందు మనం కొలత డ్రెస్ పొడవు చూసుకోవాలన్నమాట. మనం ఇందాక లైనింగ్ కట్ చేసేటప్పుడు పొడవు చూడలేదు కదా, ఇప్పుడైతే మనం పొడవు చూసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి. చూడండి ఇలా లైనింగ్ పీస్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఆది డ్రెస్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత ఆది డ్రెస్ కన్నా కూడా కింది వైపున 1 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా ఉండాలండి. 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఉండాలన్నమాట. అంటే మనకు కొలత డ్రెస్కి కింది వైపున ఫోల్డ్ చేసి కుడతాం కదా, దానికోసం ఇక్కడైతే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ క్రాస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి మన కొలత డ్రెస్ పొడవు అనేది ఒరిజినల్ క్లాత్ వచ్చేసింది. ఇప్పుడు మనం లైనింగ్ని బేస్ చేసుకుంటూ చుట్టూ లైనింగ్ క్లాత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేస్తూ రావాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్కి ఇక్కడ మనం కట్స్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చున్నాం కదా, ఒరిజినల్ క్లాత్కి కూడా టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిసి కట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ లోతు ఆమ్ రౌండ్ దగ్గర, ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి మార్క్ చేయండి ఫ్రంట్ పార్ట్ కోసం అన్నమాట. మార్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా కట్ చేయకుండా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కట్ చేసుకున్నాం కాబట్టి లోపల ఉన్నటువంటి ఒక పీస్ని పక్కకి తీసేసి ఇప్పుడు మనం మార్క్ చేసినటువంటి లోతు ఏదైతే ఉందో ఇప్పుడు కట్ చేయాలన్నమాట. మీరు లోపల ఉన్న పీస్ని తీయకుండా కట్ చేశారంటే బిగినర్స్కి తెలియదు కదా, బ్యాక్ పార్ట్కి కూడా మీకు లోత్ అనేది కట్ అయిపోతుందండి, అప్పుడు డ్రెస్ అంతా పాడైపోయినట్లు అయిపోతుంది. కాబట్టి లోపల వైపు ఉన్న పీస్ని పక్కకు తీసేసి ఈ విధంగా ఒక పీస్కి మాత్రమే లోతు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు మనకి ఫ్రంట్ ఏది బ్యాక్ ఏదని కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అది గుర్తుండడం కోసం ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్న టక్స్లు పెట్టుకోండి. టక్స్లు పెట్టుకోవడం వల్ల మనము ఫ్రంట్ పార్ట్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నమాట.
అలాగే ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, లైనింగ్ ఒరిజినల్ కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ కోసం సపరేట్ చేసుకున్నాం కదా ఇందాక క్లాత్ని, ఈ క్లాత్ తీసుకుని ఒక ఫోల్డింగ్, మనకి బ్యాక్ పార్ట్కి సరిపడినంత క్లాత్ని మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి మనం ముందు కట్ చేసినటువంటి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్, ఈ ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసి చూడండి ఇలా సైడ్ కూడా క్లాత్ సరిపోతున్నది లేనిది చూసుకుని ఆ తర్వాత కట్ చేసుకోండి. ఇట్లా నీట్గా సర్దుకోవాలన్నమాట. మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్స్ రావాలి కాబట్టి. ఇప్పుడు చూడండి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, దానిని బేస్ చేసుకుని దాంతో సమానంగా బ్యాక్ పార్ట్ కోసం కట్ చేస్తున్నాను ఇలాగా. ఈ చివరను కూడా ఎడ్జ్ సమానంగా ఉండేలాగా కట్ చేసేయండి. అలాగే పై వైపును కూడా ఎడ్జ్లు రెండు సమానంగా ఉండేలాగా నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు బాడీ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. పంజాబీ డ్రెస్ ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలినటువంటి క్లాత్ అండి. ఈ క్లాత్లోనే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం హ్యాండ్ డైరెక్ట్గా మన ఆది పంజాబీ యొక్క హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని డైరెక్ట్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. కింది వైపున క్రాస్ అట్లా ఉంటే ఇట్లా ఒక మార్కింగ్ చేసుకుని క్రాస్ని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆది పంజాబీ డ్రెస్ యొక్క హ్యాండ్ ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవాలి. హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి. మీ హ్యాండ్ పొడవు ఎగ్జాక్ట్గా ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి అంటే డైరెక్ట్గా పెట్టుకోండి. కానీ ఇక్కడ మనకి కస్టమర్ ఏంటంటే ఆది హ్యాండ్ కన్నా కాస్త పొడవు తగ్గించమన్నారు, ఒక 3-4 ఇంచులు తగ్గించమన్నారు కాబట్టి హ్యాండ్ పొడవు తగ్గించానండి. ఇది చూడండి హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్కి చంక మార్కింగ్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ని ఇలా చివరికి పొడిగించండి. అలాగే హ్యాండ్కి చివరన ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని ఈ విధంగా కలిపేసేయండి. ఇక్కడ చూడండి షోల్డర్కి హ్యాండ్కి మధ్య జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి ఎక్స్ట్రాగా మార్క్ చేయండి, కుట్టు కోసం అన్నమాట ఈ మార్కింగ్స్ అన్నీ కూడాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ మార్కింగే, మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి 1.5 లేదా 2 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు పెడుతున్నాను. ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసేయచ్చు మనం. ఒకవేళ మీకు మొత్తం ఫుల్ మీ హ్యాండ్ ఎంతైతే ఉందో అంతా పెట్టాలనుకుంటే ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు ఉండేలాగా టేప్ తోటి చూసుకుని చూడండి ఇలా జస్ట్ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింది వైపు క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోండి. అలాగే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసేయండి. ఇప్పుడు మనం దీనిని బేస్ చేసుకుంటూ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మనకి హ్యాండ్స్ అనేటివి వస్తాయి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి, ఇలా 2 లేయర్స్గా ఉంది. దీనిని మనం జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఇక్కడ ఈ చివర్లు వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఏం పర్వాలేదు, ఇది కటింగ్లో తీసేయచ్చు. ఈ విధంగా క్రాస్ ఏమీ లేకుండా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసినటువంటి హ్యాండ్ పీస్ పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. అదేంటి హ్యాండ్ కన్నా లైనింగ్ క్లాత్ తగ్గుతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి మన వేస్ట్ పీస్ని జాయింట్ వేయాల్సి ఉంటుందండి. క్లాత్ సరిపోలేదు, ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్స్ కదా, క్లాత్ మనకి ఎక్కువ పడుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి హ్యాండ్కి లైనింగ్ క్లాత్ని కట్ చేయగా మిగిలినటువంటి పీస్ అండి. దీనిని కూడా ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి.
ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఈ హ్యాండ్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పడం కన్నా కూడా మీరు క్లియర్గా చూడండి, బాగా అర్థమవుతుంది. మీరు పెట్టేటప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి. హ్యాండ్ ఫోల్డింగ్, లైనింగ్ ఫోల్డింగ్ అన్నీ ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత కట్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం జాయింట్ చేయాలన్న పీస్కి ఇట్లా ఒక మార్కింగ్ని చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసేయండి. ఈ ఒరిజినల్ పీస్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని అంతా కూడా నీట్గా కట్ చేస్తున్నాను. ఇలాగా కొంచెం ఇక్కడ మనం ఏదైతే మార్క్ చేసామో మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోండి, ఎందుకంటే జాయింట్ చేయడం కోసము. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది. ఈ పీస్ని మనం ఇలా జాయింట్ వేస్తామన్నమాట. అర్థమైంది కదా? ఇలాగా. ఇప్పుడు వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్, అలాగే ఇక్కడ నెక్ డిజైన్ కనిపిస్తుంది, అలాగే ఆమ్ రౌండ్ దగ్గర టక్స్లు ఇచ్చున్నాను కదా, ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ అండి. ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ని లైనింగ్ని పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకుని ఈ చివరన గేర్ ఉంటుంది కదా, ఈ గేర్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేయాలి. చూడండి, ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకుని మిషన్ పైన ఒక కుట్టు వేయాలండి. ఇలా కింది వైపు గేర్ అంతా కూడా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ నెక్ కోసం క్లాత్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేయండి. అలాగే ఇక్కడ ఈ టక్స్ వచ్చేసి మనం కొలత డ్రెస్ ప్రకారం నెక్ వరకు ఇలా టక్స్ ఇచ్చుకున్నాం కదా, కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ క్లాత్కి ఇట్లా పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అనేది పెడుతున్నాను. మీకు నెక్ కాస్త డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 6 లేదా 6.5 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకసారి నేను కొలుస్తున్నానండి నెక్ విడ్త్ ఎంత ఉందని. 2.5 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2.5 దగ్గరికి మార్క్ చేసి జస్ట్ ఇక్కడ ఒక రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. మీకు ఒకవేళ స్క్వేర్ నెక్ కావాలనుకుంటే స్క్వేర్ నెక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్క్ చేసిన దానిపైన కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక వేస్ట్ పీస్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ని పెట్టండి. పంజాబీ డ్రెస్ యొక్క ఒరిజినల్ క్లాత్ని ఇట్లా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర ఇట్లా సమానంగా వచ్చేలాగా పై వైపున పెట్టండి. ఇలా పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోండి, రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండాలి. దీనిపైన లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఏమో వేస్ట్ క్లాత్ పెట్టుకున్నాము, వేస్ట్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాము, ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ కూడా పెట్టాం. ఇట్లా మనం పెట్టేటప్పుడే అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ సైడ్ కూడా సమానంగా ఉండేలాగా పెట్టుకుని క్లాత్స్ కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇట్లా నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడైతే మనం నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేద్దాము. ఇట్లా ఒక పాదం వరుసన కుడితే సరిపోతుందండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ చేయండి. అలాగే ఇట్లా మనం రౌండ్స్ కుట్టేటప్పుడు పాదాన్ని పైకి లేపుతూ కొంచెం నిదానంగా కుట్టండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ వేస్ట్ అంతా కూడా లైనింగ్ పీస్తో సమానంగా నెక్ పీస్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత జాగ్రత్తగా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకూడదు. ఇలా నెక్ మొత్తం టక్స్లు ఇవ్వాలి. తర్వాత పిన్స్ అన్నీ తీసేయండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ పై వైపుకి కనిపించకుండా నెక్ చుట్టూ ఒక స్టిచ్ని వేసేయాలి. చూడండి, కిందికి ఇట్లా లైనింగ్ని లాగుతూ ఈ నెక్కి చివరికంతా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇలా చివరకంతా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ పక్కన ఒక పాదం వరుసన రెండవ స్టిచ్ కూడా వేసేయండి. ఈ
ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఈ టాప్ బ్యాక్ పార్ట్ని ఫ్లోర్ పైన నీట్గా పరుచుకుని హెచ్చు తగ్గులు అనేటివి లేకుండా మంచిగా ఈ మడతలు అట్లా ఏం లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోండి. అంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు బిగినర్స్ ఒకవైపుకి ఏమో ఎక్కువ తక్కువగా కుట్టేస్తారు డైరెక్ట్గా కుట్టాలంటే. అలా లేకుండా ఈజీగా ఉండడం కోసం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిన్స్ పెట్టేసుకోండి. ఇలాగా అక్కడొకటి ఇట్లా సైడ్గా పెట్టామంటే కుట్టడం కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని స్టిచ్ చేసేయాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ మొత్తం చివరి వరకు కూడా కుట్టేసేయాలి. ఇట్లా మనం లూజ్ కుట్టు పెట్టి కుట్టుకుంటే ఈజీగా పని అయిపోతుందండి లైనింగ్ని జాయిన్ చేసుకునేటప్పుడు. అలాగే రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మిగిలినటువంటి క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేయాలి. పొడవు దగ్గర మాత్రం కట్ చేసుకోకూడదండి. బిగినర్స్ అయితే ఒకవేళ మర్చిపోయి కట్ చేస్తారేమో. ఇలా కుట్టిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా సైడ్ మొత్తం జాయింట్ చేసి అంతా వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత పిన్స్ అన్నీ కూడా తీసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్. ఈ క్లాత్కి కూడా చివరన గేర్ని ఇట్లా సన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేయాలి. మనం ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలాగైతే కుట్టామో సేమ్ అలానే ఒక స్టిచ్ అనేది ముందుగానే మనం వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేయండి. ఇక్కడ నెక్ డిజైన్ మనకు ఒక వైపునే ఉంది కదా, రెండో వైపును కూడా మనం డిజైన్ గీసుకోవడం కోసం అన్నమాట. ఇప్పుడు ఇక్కడున్న మార్కింగ్ పైనే కాస్త థిక్గా రెండవసారి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం నెక్ డిజైన్ కుట్టేటప్పుడు ఈజీగా మనకి మార్కింగ్ కనిపిస్తూ ఉంటుందండి. ఇలా నెక్ మొత్తం రెండోసారి కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ మనం మార్క్ చేసిన డిజైన్ అనేది లోపలికి వెళ్ళేలాగా చూడండి. ఆల్రెడీ మనకి ఇక్కడ డిజైన్ కనిపిస్తూనే ఉంది, అయినా సరే ఇలా లోపల వైపుకి డిజైన్ వచ్చేలాగా పట్టుకుని క్లాత్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి. మీకు ఈ టక్స్లు చూసుకుంటే తెలిసిపోతుంది కరెక్ట్గా మిడిల్ పాయింట్. తర్వాత క్లాత్ పైన ఇలా గట్టిగా ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం మార్క్ చేసుకున్న డిజైన్ అనేది రెండో వైపుకి కూడా పడుతుంది. ఈ పడిన డిజైన్ పైన మళ్ళీ ఇంకొకసారి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ డిజైన్ పైన డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఈ క్లాత్ని ఇట్లా సగానికి కరెక్ట్గా ఫోల్డ్ చేయండి. షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ తోటి డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లవర్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి, సాటిన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ అయితే మనకి ఇంకా నెక్ డిజైన్ చాలా నీట్గా వస్తుంది. ఈ డిజైన్ చేసే క్లాత్కి కూడా ఒక టక్స్ పెట్టి ఒరిజినల్ క్లాత్ యొక్క టక్స్, ఈ మోడల్ చేసే ఆరెంజ్ కలర్ క్లాత్ యొక్క టక్స్ రెండు ఒక చోటే పెట్టుకోండి. అలాగే లైనింగ్ క్లాత్కి కూడా ఇట్లా కరెక్ట్గా మిడిల్ పాయింట్లో టక్స్ ఉంది, టక్స్ లేకపోతే మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 టక్స్ పాయింట్లు సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయండి. నెక్ రౌండ్ వరకు మాత్రమే ఒక స్టిచ్ వేయాలి. చూడండి ఇలాగా ఇక్కడ వరకు మాత్రమే కుడితే సరిపోతుంది. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని మడతలు అవి ఏం లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఇలా పిన్స్ పెట్టేసుకోండి. అర్థమవుతుంది కదా, మనం డిజైన్ కుట్టేటప్పుడు కదిలిపోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టేటప్పుడు కూడా మీరు కుట్టు పడని చోట పిన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ నెక్ రౌండ్ చుట్టూ మాత్రమే కుట్టాలి. ఇక్కడ నెక్ రౌండ్ సరిగా కనిపించట్లేదని నేను మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకుని కుడుతున్నానండి. ఇలా కుట్టడం బిగినర్స్ అయినా చాలా ఈజీగా డిజైన్ చేసేయచ్చు. సింపుల్ నెక్ డిజైన్ కాబట్టి మనకి ఇది మొత్తం రెడీ అయ్యేసరికి హైలైట్ అవుతుంది. ఇట్లా కుట్టిన తర్వాత లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి. వేస్ట్ అంతా కూడా కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకూడదు.
ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఈ పిన్స్ అన్నీ కూడా తీసేసి లైనింగ్ క్లాత్ని మాత్రమే కింది వైపుకి ఫోల్డ్ చేసుకుని నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేయాలి. లైనింగ్ క్లాత్ని మాత్రమే ఫోల్డ్ చేయాల్సి ఉంటుందండి. అర్థమవుతుంది కదా. చూడండి ఇలాగా కింది వైపు ఉన్న లైనింగ్ క్లాత్ మాత్రం పైకి కనిపించకుండా నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం నిదానంగా అయినా కుట్టండి. ఈ సాటిన్ క్లాత్ తోటి మనం నెక్ డిజైన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి, ఎందుకంటే ఇది జారిపోతూ ఉంటుంది, అలాగే మడతలు అట్లా కూడా వస్తూ ఉంటుంది. ఇలా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీని పక్కనే రెండవ కుట్టు కూడా కుట్టేసేయాలి ఒక పాదం వరుసన. ఇలా దీని పక్కనే ఒక పాదం వరుసన స్టిచ్ చేస్తున్నాను. ఇలా డబల్ స్టిచ్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం నీట్గా నిదానంగా చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ క్లాత్ ఇక్కడ నేనైతే ఏదైతే ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకున్నానో ఈ క్లాత్ మడతలు అట్లా ఏమీ లేకుండా నీట్గా సర్దుకుని పిన్స్ పెట్టేసేయండి. ఇలా కుట్టేటప్పుడు మాత్రం ఎక్కడ కూడా క్లాత్ లూజ్ అవ్వకూడదండి. లూజ్ అయితే మనకి డిజైన్ నీట్గా రాదు. ఇలా మొత్తం ఎక్కడ కూడా క్లాత్ లూజు అనేది లేకుండా పిన్స్ పెట్టేస్తున్నాను. అలాగే ఇట్లా మనం పిన్స్ పెట్టేటప్పుడు కుట్టేటప్పుడు నీడిల్ కిందకి పిన్స్ రాకుండా ఉండేలాగా చూసుకుని అప్పుడు అలాంటి ప్లేస్లో మీరు పిన్స్ పెట్టాల్సి ఉంటుంది. అంటే మనకి నెక్ డిజైన్ తెలుస్తుంది కదా, ఎక్కడ నెక్ డిజైన్ కుట్టడం వస్తుంది అనేది. దానిని బట్టి కుట్టు పడని చోట ఈ పిన్స్ని మంచిగా ఎక్కువగా పెట్టేసేయండి. అస్సలు మీకు లూజు అనేది రాదన్నమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనం రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఇంత క్లాత్ అవసరం లేదు అనిపిస్తే కట్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్ డిజైన్ వరకు ఉంచేసుకుని కట్ చేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కష్టం అవుతుంది అనుకుంటే ఇప్పుడు రాంగ్ సైడ్ వైపు అంటే లైనింగ్ సైడ్ వైపు నుంచి మనం ఏదైతే నెక్ డిజైన్ మనకి కనిపిస్తుంది కదా మార్కింగ్, ఈ మార్కింగ్ పైనే ఒక స్టిచ్ వేసేయాలి. కరెక్ట్గా ఇదే లైన్ పైన కుడుతూరండి. ఈ లైన్స్ మార్కింగ్ చివరికి వచ్చేసరికి నీడిల్ని క్లాత్ పైన ఉంచేసి రెండో వైపుకి తిప్పేసి కుడుతూ రావాలన్నమాట. ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ మీరు బిగినర్స్ అయితే ఇలాగే ఫాలో అవ్వండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చూడండి పిన్స్ అన్నీ కూడా తీసేయచ్చు. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు పక్కనే కట్ చేసేయండి. ఒరిజినల్ క్లాత్ని చూసుకోండి, ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోకుండా జాగ్రత్తగా కట్ చేయండి. రెండు వైపులా కూడా ఇలాగా పిన్స్ అన్నీ కూడా తీసేయచ్చు. మిగతా క్లాత్ అంతా మనకి ఇంకా వేస్టేనండి, అందుకే మీకు చెప్పాను. మీరు కుట్టడం కొంచెం కష్టం అనిపిస్తే నెక్ డిజైన్కి మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకే ఉంచుకుని ఎక్స్ట్రా వేస్ట్ అంతా మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా వేస్ట్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫినిషింగ్ కోసం ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ది లేస్ తీసుకుంటున్నానండి. ఈ లేస్ని ఈ ఫినిషింగ్ అంటే ఈ డిజైన్ చివరన మనం ఏదైతే క్లాత్ కట్ చేసామో ఆ క్లాత్ అంతా పీసులు ఉంటుంది కదా, అదంతా కనిపించకుండా నీట్గా కవర్ చేసుకుంటూ ఇట్లా నెక్ చుట్టూ మనం లేస్ వేసేయాలి. అలాగే మనం ఇట్లా రౌండ్ షేప్కి లేస్ వేసేటప్పుడు లేస్ని స్ట్రైట్గా లాగకూడదండి, కొంచెం ఫ్రీగా పట్టుకుని వదులుతూ లూజ్గా కుట్టాల్సి ఉంటుంది. అలాగే ఇట్లా కార్నర్స్ దగ్గరకు వచ్చేసరికి చిన్న కుచ్చులాగా పెట్టేసి షేప్ వచ్చేలాగా కుట్టాలి. చూడండి ఇలా చిన్న ప్లీట్ లాగా పెడితే సరిపోతుంది. ఇలా రెండో వైపుకి తిప్పేటప్పుడు మొత్తం ఇటువైపు కూడా సేమ్ లేస్ని జాయిన్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా లేస్ని కట్ చేసి లేస్ పైన రెండవ స్టిచ్ కూడా వేసేయాలి. మీకు ఒకవేళ లేస్ ఇష్టం లేకపోతే క్లాత్ని ఒక థ్రెడ్ లాగా కుట్టుకుని ఆ థ్రెడ్నైనా పెట్టి కుట్టొచ్చండి. కానీ ఇక్కడ మనం సేమ్ కలర్ లేస్ వేసుకుంటున్నాం కాబట్టి డిజైన్ నీట్గానే ఉంటుంది. చూడండి నెక్ అయితే మనకి నీట్గానే వచ్చేసింది. ఈ నెక్ డిజైన్ లోపల బటన్స్ తయారు చేసి కుడతాను, అది నేను మీకు పిక్ అయితే లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఎప్పుడు డబల్ స్టిచ్ వేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇట్లా ఓపెన్ చేసి షోల్డర్ యొక్క జాయింట్ బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి షోల్డర్ పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా రెండవ షోల్డర్ని కూడా సేమ్ ఇలానే జాయింట్ చేయండి.
ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీనిని ఇట్లా పెట్టేసి పై వైపున ఇట్లా బ్యాక్ పార్ట్కి పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. షోల్డర్ నీట్గా నిలబడి ఉంటుందండి ఇట్లా పై వైపున కూడా మనము స్టిచ్ వేయడం వల్ల. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఇవి వచ్చేసి హ్యాండ్ యొక్క లైనింగ్ పీసెస్ అండి. వీటిని ఫస్ట్ మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒక పీస్ తీసుకుని మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇట్లా జాయింట్ చేసుకుంటున్నాము. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇట్లా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఇలాగా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని చూడండి లైనింగ్ పీస్ యొక్క జాయింట్లు కింది వైపు ఉండేలాగా పెట్టండి. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడు లైనింగ్ పీస్ వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ హ్యాండ్కి చివరన ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేయాలి. తర్వాత క్లాత్ని ఇలా పక్కకు ఫోల్డ్ చేసి లైనింగ్ని కింది వైపుకు ఫోల్డ్ చేసుకుని ఈ చివరన టాప్ స్టిచ్ ఒకటి వేయాల్సి ఉంటుంది. అలాగే దారం కట్ చేయకుండా ఇంక సైడ్ మొత్తం కూడా హ్యాండ్ లైనింగ్ జాయింట్ అనేది చేసేయండి. ఇలా మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా కూడా నీట్గా కట్ చేసి ఇదే విధంగా రెండవ హ్యాండ్ను కూడా మనం కుట్టుకుని రెడీ చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ ఒక్క హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టి రెడీ చేశానండి. ఇప్పుడు లోతు తీయడం కోసం ఒక హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పై వైపుకి, రాంగ్ సైడ్ కింది వైపుకి పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడు కింది వైపున హ్యాండ్ వైపుకి పెట్టండి. అంటే ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్స్కి మిడిల్ టక్స్ ఉంటాయి కదా, ఈ టక్స్లు రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. హ్యాండ్ ఇట్లా హెచ్చు తగ్గులు లేకుండా మంచిగా నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకుని ఈ ఎడ్జ్ల వైపు 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఇట్లా ఒక 1/2 ఇంచ్ లోతు ఉండేలాగా లైట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేయండి. అలాగే లోతు తీసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ కూడా పెట్టేసి లోతు తీసిన వైపు ఒక స్టిచ్ కూడా కుట్టేసేయండి. క్లాత్ విడిపోకుండా జంటగా ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల. ఇప్పుడు హ్యాండ్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. హ్యాండ్కి ఫస్ట్ లోతు తీసిన భాగం ఫ్రంట్ పార్ట్కి ఉండేలాగా చూసుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ని షోల్డర్ జాయింట్కి సమానంగా పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ జాయిన్ చేసుకుంటూ రావాలి. కుట్టేటప్పుడు లాగకుండా కుట్టాలి. ఇలాగా చివరి వరకు కుట్టిన తర్వాత దారం కట్ చేయకుండా మళ్ళీ రెండో వైపుకి ఇటు నుంచి కుడుతూ రావాలి. మళ్ళీ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మళ్ళీ రెండో చివరి వరకు కుడుతూ రావాలన్నమాట. అటు నుంచి 2 సార్లు ఇటు నుంచి 2 సార్లు కుడితే మనకి హ్యాండ్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇలాగా కుట్టిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి కూడా ఇంకొకసారి కుడితే సరిపోతుందన్నమాట. హ్యాండ్ జాయింట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా మనం రెండో వైపును కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. చూసారా నీట్గా సుంచులవి లేకుండా వచ్చింది. ఇటువైపును కూడా ఇలాగే హ్యాండ్ జాయింట్ నేను చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. సైడ్ జాయింట్ చేయడం కోసం హ్యాండ్ యొక్క చివరలని ఇలా సమానంగా పెట్టుకోండి. పెట్టిన తర్వాత చూడండి మనం ఈ పంజాబీ డ్రెస్ కట్ చేసేటప్పుడు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, చూడండి 1.5 ఇంచులు ఈ చివరి నుంచి మార్క్ చేసుకోండి. మీరు ఒకవేళ 2 ఇంచులు ఖర్చు కోసం పెడితే 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా సైడ్ ఒక 2-3 మార్కింగ్స్ చేసుకుని ఫస్ట్ మనం ఈ లాస్ట్ చేసుకున్నటువంటి మార్కింగ్ పైన ఒకే లెవెల్లో కుడుతూ రావాలి. అలాగే చంక జాయింట్లు పాదం వైపుకి ఫోల్డ్ చేసి కుట్టాలి. అలాగే ఇక్కడ పంజాబీ డ్రెస్ కుట్టేటప్పుడు ఈ చంక భాగం దగ్గర నుంచి నడుము ఇట్లా లోపలికి కరువు తిరగాలన్నమాట షేప్ అనేది. ఇక్కడ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ తేలుతూ కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేయండి కట్స్ దగ్గర. ఇప్పుడు స్టార్టింగ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా 1.5 ఇంచుల మార్కింగ్, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కూడా స్టిచ్ చేస్తున్నాను ఇలాగా. ఇక్కడ మాత్రం ఒకసారి గమనించండి, ఈ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనం ఎన్ని కుట్లు కుట్టినా సరే ఒకే కుట్టు మీదకి రావాల్సి ఉంటుంది. చూడండి
ఒకే లైన్ పైన వచ్చేయాలి. అప్పుడే మీకు కట్స్ నీట్గా వస్తాయి. చూడండి పైన వేరువేరుగా కుట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అంటే హిప్ లూజ్ అంటారు దీనిని. ఇక్కడికి వచ్చేసరికి మీకు కుట్లన్నీ ఒకే లైన్ పైకి అంటే ఒకే కుట్టు మీదకి రావాలన్నమాట. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా కట్ చేసుకుని ఇలా టక్స్లు ఇచ్చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ ఇలానే సైడ్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందు ఎలాగో హ్యాండ్ కుట్టాం కదా, ఆ హ్యాండ్ బేస్ చేసుకుంటూ మార్క్ చేసుకుని కుట్టేసేయండి. చూడండి ఇక్కడ నేను రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు కట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. కట్స్ కుట్టేటప్పుడు మనం ఇట్లా కింది వైపు నుంచి కుట్టడానికి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయండి. ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ పైన స్టిచ్ చేస్తూ రావాలి. ఈ ఫోల్డింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండకూడదు, లేదా 3/4 ఇంచ్ ఉన్నా పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ ఫోల్డింగ్ అనేది ఉంటే మీకు కట్స్ నీట్గా రావండి. మొత్తం ఒకే లెవెల్లో ఫోల్డ్ చేసుకుంటూ కుడుతూ రండి. ఇక్కడ ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎటువైపు క్లాత్ని అటువైపుకి ఫోల్డ్ చేసేయాలన్నమాట. అర్థమవుతుంది కదా, చూడండి ఇలా పైకి కుట్టాలి. కుట్టిన తర్వాత రెండో వైపుకి తిప్పేసి మళ్ళీ ఇటువైపును కూడా క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టాలి. అర్థమవుతుంది కదా, ఇలాగా. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా కిందికి కట్స్ని కుట్టాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కుడుతూ రావాలన్నమాట. చాలా ఈజీ అండి. మెయిన్గా బిగినర్స్ చేసే ప్రాబ్లం ఏంటంటే కట్స్ కుట్టేటప్పుడు క్లాత్ని టైట్గా పట్టుకుని లాగుతారు. దానివల్ల కట్స్ సాగిపోయి మెలికలుగా తిరిగిపోతాయి అన్నమాట. అది చాలా తప్పు. అస్సలు అలా కుట్టకూడదు. ఫ్రీగా ఫోల్డ్ చేసుకుంటూ కుడుతూ రావాలి. ఇలాగా చివరి వరకు కుట్టేసిన తర్వాత చివరిని ఏమన్నా కొంచెం క్రాస్ వస్తే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ రెండవ కుట్టు ఈ చివరకంతా కుట్టేసేయాలి. ఇందాక లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఇప్పుడు పై వైపు నుంచి ఈ చివరన కుడుతున్నాము. ఇలాగా సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపును కూడా కుట్టాల్సి ఉంటుందండి. నేను ముందుగానే కుట్టేశాను ఒకవైపున, రెండోది మీకు చూపిస్తున్నాను. చూసారా నీట్గా వచ్చేసింది కదా, ఇలాగనమాట. ఇప్పుడు కింది వైపు గేర్ కూడా కుట్టేద్దాం. సైడ్ కొంచెం క్రాస్గా ఇలా కట్ చేయండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇలాగా ఎడ్జ్లు కట్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేస్తే మనకి ఈజీగా పంజాబీ డ్రెస్ కంప్లీట్ అయిపోతుందండి. అస్సలు క్లాత్ని మాత్రం లాగొద్దండి. లాగితే మాత్రం మీకు అంతా పాడైపోతుంది. ఎంత కష్టపడినా సరే సరిగానే రావు. ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మన ఫింగర్స్ తోటి క్లాత్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కుట్టేసేయాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ యొక్క ఎడ్జ్ను కూడా కుట్టేసేయండి. కుట్టిన తర్వాత దారం కట్ చేయాల్సిన పని లేదు. చివరన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేస్తే ఈజీగా మనకి కట్స్ కూడా రెడీ అయిపోతాయి. ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇంతేనండి. ఎడ్జ్ని ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేస్తే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఫ్రంట్ బ్యాక్ కుట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా పంజాబీ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు ఇంకొకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను మనం ఇందాక కుట్టినటువంటి నెక్ డిజైన్కి నేను తయారు చేశానండి క్లాత్ తోటి ఈ బటన్స్. నార్మల్ షర్ట్ బటన్స్కి ఈ పంజాబీ డ్రెస్ క్లాత్ని కుట్టేసి ఈ విధంగా రెడీ చేసి నెక్ చుట్టూ కుట్టేశాను. బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ బటన్స్ అనేది మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు.